హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సూపు. ఈ స్వీట్ కార్న్ సూప్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదన్నా తాగితే బాగుండనిపిస్తది కదా! ఇలా హెల్తీగా స్వీట్ కార్న్‌తో సూప్ చేసుకోండి. పిల్లలైనా, పెద్దలైనా ఎవ్వరైనా హ్యాపీగా తాగొచ్చు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ సూప్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్ సూప్ కోసం నేనైతే ఒక స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఇలా పెద్దగా మనకి గింజలు ఎక్కువగా ఉన్న స్వీట్ కార్న్‌ని తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని ఫస్ట్ ఉడకబెట్టుకున్న తర్వాత కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఇలా చాకుతో అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా సీడ్స్ మొత్తం ఇలా తీసుకోవాలి. గింజలు మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని గింజల్ని నేనైతే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. 1 టేబుల్ లేదా 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ అయితే ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఈ కార్న్స్ అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీలో వేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గంజు పెట్టుకొని ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ అనేటివి మనం హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యేంత లోపల ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని ఈ జ్యూస్ మొత్తం మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా మనకి కార్న్స్ ఏమైనా ఉంటుంది కదా, పేస్ట్ లాగా ఏమైనా ఉండిపోతుంది. అందుకనే మనకి ఆ పేస్ట్ లాగా లేకుండా ఇలా వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకొని ఈ మనకి వచ్చిన పేస్టుని తీసేయండి. ఇలా జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ కోసం మనమైతే వాటర్ అయితే మరిగించుకున్నాం కదా, 2 గ్లాసుల వాటరు. ఆ వాటర్ మనకి చక్కగా మరిగిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ కార్న్ జ్యూస్ని ఇందులో వేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఒక 3 నిమిషాలు అయితే గ్యాస్ సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ డైరెక్ట్ ఉడికించుకుంటే మనం ఇందులో వాటర్లో వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది జ్యూస్ను. నేను అలా పచ్చి స్వీట్ కార్న్ తీసుకున్నాను కాబట్టి కొంచెం అయితే ఇలా ఉడికించుకుంటున్నాను. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, మనకి ఇలా పొంగొచ్చిన తర్వాతనైతే స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ అయినా సరే నెయ్యి అయినా వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెటు, ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ సీడ్స్‌ను కూడా ఇందులో వేసుకోవాలి. గింజలు అనేటివి ఎంత ఎక్కువ వేసుకుంటే మనం సూప్ తాగేటప్పుడు ఆ గింజలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మంచిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కార్న్ సూప్‌ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా సూప్ మొత్తం వేసుకోండి. మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి. మీరు తాగే దాన్ని బట్టి వాటర్ అనేటివి యాడ్ చేసుకోండి. చిక్కగనా లేదా పల్చగనా అనేది చూసుకొని వాటర్ అనేటివి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 3 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో క్యాబేజీ ముక్కలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లికాడలను కూడా వేసుకోవచ్చు. కానీ పిల్లలు తాగేటప్పుడు ఇష్టపడరు కాబట్టి నేనేం వేయటం లేదు. ఓన్లీ క్యారెట్‌ను స్వీట్ కార్న్ సీడ్స్ వేసుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 1 మినిట్ అయితే మనం మరిగించుకోవాలి ఈ సూప్‌ను. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ సూప్‌కి పట్టేలాగా ఒక నిమిషం అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ సూప్ మనకి చిక్కగా రావడానికైతే నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ సూప్‌లో ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సూప్‌లో యాడ్ చేసుకోండి. ఇలా కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మనకి సూప్ అనేది చిక్కగా వస్తది. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం సూప్ అనేది మనకి దగ్గర పడేదాకా ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కానీ పిల్లలు తాగుతారనుకునే వారు మాత్రం పచ్చిమిర్చిని అవాయిడ్ చేసి కొంచెం మిరియాల పౌడరే ఎక్కువ వేసుకుంటే సరిపోతది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి అయితే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఈ సూప్‌ని వేడి వేడిగా తాగితేనే చాలా యమ్మీగా ఉంటది. ఇలా చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఇలా వేడిగా ఏదైనా తాగితే హాయిగా ఉంటది నిజంగా. సూపు మాత్రం చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.